హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు సూరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సూరి బ్లాగర్. అయితే ఈరోజు టైం అయితే 4:50 అవుతుంది ప్రజెంట్. ఈరోజు డేట్ అయితే 27 జూన్ శనివారం ఈరోజు. మనం ఇప్పుడే బండిలో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం, సారీ డీజిల్ కొట్టించుకొని బోయినపల్లికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఈరోజు మనం మొత్తం అన్నీ ఫ్రెష్ మాల్ వేస్తాం అనమాట. సో అందుకని బోయినపల్లికి అయితే బయలుదేరుతున్నాం. మనం ఫైనల్గా బోయినపల్లికి అయితే రీచ్ అయిపోయినాం. బోయినపల్లికి రీచ్ అయ్యేట్లోపు టైం అయితే 6:50 అయ్యింది. మనం ఇదైతే మూసాపేట లైన్. మేము ప్రజెంట్ మిర్చి వేయడానికి అయితే వచ్చినాము. మిర్చి అయితే ₹35 చెప్తున్నారు, వైట్ మిర్చి. సో మనం ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసినాం. వేసిన తర్వాత ఫస్ట్ మేము మిర్చి అయితే చేసినాం అనమాట. మనకు మిర్చి ₹30 అయితే పడ్డది ధర. కేజీ ₹30, మనకి 56 కిలోలు వచ్చింది. దాని తర్వాత పల్లికాయ, ఇంకా దొండకాయ ఇవన్నీ చూసినాం. కానీ పల్లికాయనైతే చాలా రేటు విపరీతంగా చెప్తున్నారు. అది మొత్తం చూస్తేనేమో మొత్తం సట్ట కొడుతుంది. దాన్ని వాళ్ళు రేట్ చెప్పుడేమో ₹60, ₹65 చెప్తున్నారు. ఇగో ఇది మొత్తం ఓన్లీ సట్టనే ఉంది. అందుకని ఈ పల్లికాయనైతే వేయలేము ఈరోజు. దాని తర్వాత ఆలుగడ్డనైతే వేసినాం. మనకు ఆలుగడ్డ ₹18 అయితే పడ్డది. మనం మొత్తం 5 సంచులు అయితే వేసినాం. బాగానే అయింది దీనికైతే ప్రైస్. ₹18 కాడికి ఒక 5 సంచులు అయితే వేసినాం. మొత్తం మనకి ఎంత అయిందో గుర్తులేదు ప్రజెంటు. బాగానే అయినాయి ఆలుగడ్డకి. దగ్గర 4,000 అయితే అయినాయి. దీని తర్వాత మనం ఐటమ్స్ అయితే బాగానే వేసినాము. నేను, మా అన్న, ఇంకా మా నాయన వేసేట్లోపు బండి అయితే మొత్తం ఫుల్ అయితే అయిపోయింది. చూడండి ఇగో బండి మొత్తం ఎంత ఫుల్ ఉందో. ఆ మాల్ సెట్ చేయడానికనే మాకు చాలా దమ్ అయితే అయింది. మొత్తం పైన దాకా సెట్ చేసినాము. మొత్తం కవర్లు అయితే మనం బాగానే వేసినాం ఈరోజు. కీరాలు అయితే 6 కవర్లు వేసినాం. క్యారెట్లు ఏమో 6 కవర్లు, ఇంకా కాకరకాయలు 3, అండ్ ఇంకా చామగడ్డ, ఆలు, ఇంకా దొండకాయ కూడా వేసినుండే. నాయనన్న అయితే టమాటా బాక్సులు వేసినందుకు బండి అయితే చాలా ఫుల్ అయిపోయింది. 10 బాక్సులు వేసినాం. ఈ బండిలో ఎక్కువ పడతలేదు ఈ మధ్య. బండి ఊరికనే ఫుల్ అయిపోతుంది. ఫైనల్గా ఏంటంటే బండిలా అంతా సెట్ చేసుకొని మాలంతా జమ చేసుకొని మనం ఇంటికైతే వచ్చేసినాం. ఈరోజు శనివారం కాబట్టి మా ఊర్లోనే మార్కెట్, కందిలోనే. సో మా ఊర్లోకి వచ్చేసినాం. వచ్చిన తర్వాత బండి అయితే మా మార్కెట్ జాగల పార్క్ చేసేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయినాం అనమాట. ఫైనల్గా 3 గంటలకైతే వచ్చినాం మార్కెట్కి. వచ్చి బండిలకి వెళ్ళి మాలంతా దించుకొని దుకాణం అయితే వేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా ఆలుగడ్డ ₹18 అంటే మనకు కొద్దిగా ఎక్కువనే పడ్డది. ఏంటంటే మనకి డ్యామేజ్ అయితే బాగానే వెళ్ళింది. ఒక బ్యాక్ సైడ్ కనిపిస్తున్న చూడండి ఆలుగడ్డలు. మొత్తం మీద ఈరోజు 3 సంచులు అయితే గుమ్మరించినాం ఆలుగడ్డలు. 3 సంచులకి దగ్గర సగం సంచి అయితే వెళ్ళింది ఆలుగడ్డ డ్యామేజ్. దాని తర్వాత చామగడ్డ కూడా ఈరోజు ఒక కొద్దిగా దెబ్బనే కొట్టింది. ఎందుకంటే అది మొత్తం మ్యాక్సిమం ఒక 70% దాకా నల్లగా వెళ్ళింది. అది మీకు రేపు చూపెడతా దాన్ని వీడియో తీయలేను. అయితే అది నల్లగా వెళ్ళినందుకు మనకు జర గిరాకైతే కాలేదు ఈరోజు. ఇక చామగడ్డ కోసిన తర్వాత మిర్చి ఇవన్నీ మనం మాల అయితే సెట్ చేసుకున్నాం. చెప్పడం మర్చిపోయినా, ఈరోజు నేను బీరకాయలు కూడా వేసినుండే. సో దానికి మనకు ₹30 అయితే పడ్డది బీరకాయ. చాలా ఎక్స్పెన్సివ్ అన్నీ. బ్యాక్ సైడ్ గుమ్మడికాయలు కనిపిస్తున్నాయి కదా, అవి ఈరోజే తీసుకెళ్ళాము. అవి లాస్ట్ వీక్వి. అవి ఎట్లా ఖరాబ్ కావు కదా అని చెప్పి లాస్ట్ వీక్ ఒక సంచి అయితే ఎక్స్ట్రా వేసుకున్నాం. అవి సో ఫైనల్గా మనం మాల అయితే మొత్తం సెట్ చేసేలోపు టైము 4:30 అయితే అయిపోయింది. మొత్తం 1:30 పట్టింది ఈ దుకాణం సెట్ చేయనీకే. లాస్ట్కి అయితే దోసకాయ అయితే సెట్ చేసినాం. ఈరోజు ఐటెంలు అయితే కొద్దిగా ఎక్కువనే వేసినాం. ఆలుగడ్డ, చామగడ్డ, దొండకాయ, కాకరకాయలు, ఇంకా క్యారెట్లు, కీరాలు, బీరకాయలు, దోసకాయలు, ఇంకా మిరపకాయ, చాలా ఐటెంలు వేసినాం. మనకి ఐటెంలు వేసినాం ప్లస్ ఇంకా మనం వేసిన ఐటెంలే 5 సంచులు వేసినాం అనమాట. అంటే ఆలుగడ్డ ఒకటే 5 సంచులు వేసినాము, దొండకాయ ఒక సంచి, ఇంకా కాకరకాయలు ఏమో 3 కవర్లు, క్యారెట్ 6 కవర్లు, ఇంకా కీరాలు కూడా 6 కవర్లు వేసినాం అనమాట. సో దానికి మనకు డబ్బులు అయితే ఈరోజు చాలా ఎక్కువైనాయి అనమాట. పెట్టుబడి ఎక్కువైంది. సో ఎంత అమ్ముతాం చూద్దాం. అయితే మాల్ సెట్ చేసిన ఒక 10 నిమిషాలకే గిరాకీ అయితే వచ్చేటైతే స్టార్ట్ అయింది మంచిగానే. ఇదినా మేము వచ్చి ఇది మా జాగాల బండి పెట్టే టైంకి 9:40 అయితే అయింది. అయితే ఆ టైంకి వర్షం మొగలు అయితే ఫుల్ ఉండే. సాయంత్రం వర్షం పడుతుండొచ్చు అని అయితే అనుకున్నాం మేమైతే. ఈ వర్షం మేము వచ్చి దుకాణేసి
దుకాణం వేసేంత వరకు వర్షం మబ్బు అయితే అట్లే ఉండే, వానమూలు ఫుల్ ఉండే. దాన్ని బట్టేమో దాని విషయం కావచ్చు, పబ్లిక్ అయితే జర తొందరనే రావడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేము దుకాణం వేసిన అర్ధగంట నుంచి జర పబ్లిక్ మంచిగా వస్తున్నారు. మనము ఆలుగడ్డ అర్ధ కిలో 20, కిలో 30 అయితే అమ్ముతున్నాము. చామగడ్డనేమో అర్ధ కిలో 30, కిలో 50. ఆలుగడ్డ ఒకటే కిలో 30, మిగతా అన్నీ అర్ధ కిలో 30, కిలో అయితే 50 రూపాయలు అయితే పెట్టేసినాము ఒకటి ధర. అన్ని ఐటెంలు మిర్చి, దొండకాయ, చామగడ్డ, కాకరకాయ, క్యారెట్, కీరా, బీరకాయ, ఇంకా దోసకాయ కూడా, ఇవన్నీ అర్ధ కిలో 30, కిలో 50 అయితే పెట్టేసినాం. మనకి ఈరోజు బడ్జెట్ అయితే చాలా హెవీగా అయింది. ఎంత అంటే దగ్గర ఆల్మోస్ట్ 22,000 మాల్ అయితే తీసుకొచ్చినాం మనము. అంటే 21,600 అయితే అయింది మన మాల్ పైసలు, మన మాల్కి అయింది. ఇంకా దాంట్లో కిరాయిలు, ఖర్చులు గిర్చులు అవి ఏం తీయకుండానే 21,600. అంటే ఇంకా దాంట్లోకి డీజిల్ ఒక 500 వేసుకోండి, ఇంకా ఖర్చులు ఒక 100 వేసుకున్నా సరే, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అవన్నిటికీ మనకి 22,000 చిల్లర పడుతుంది అనుకోండి. ఇంకా 22,500 ఇంకా మాల్ పైసలు. దానికి మనం ఈరోజు గట్టిగానే అమ్మడానికి అయితే ట్రై చేసినాం. మేము ఎంత ట్రై చేసినా కానీ గిరాకీ మేము వేసిన గంట తర్వాత ఒక అర్ధగంట మంచిగా వచ్చింది. దాని తర్వాత నుంచి అయితే మొత్తం డల్ అయిపోయింది. ఏంటంటే అందరి దగ్గర కామన్ ఐటమ్స్ అయిపోయినాయి అనమాట. దొండకాయ, చామగడ్డ, ఆలుగడ్డ, బీరకాయలు, కాకరకాయలు అందరి దగ్గర అవే కామన్ అయిపోయినాయి కాబట్టి మనం అవే వేసి తప్పు చేసినాం. అయితే ఈరోజు కొద్దిగా గిరాకీ అయితే డల్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళ దగ్గర అన్ని షాపులల్లో ఆల్మోస్ట్ అవే ఐటమ్స్ అనిపిస్తున్నాయి. ఇంకా మన దుకాణం ఏమో మార్కెట్లో మధ్యలో ఉంటుంది. ఇంకా పబ్లిక్ ఏం చేస్తారంటే ఈ వానమూలు పడుతుందని చెప్పి అక్కడి నుంచి అక్కడనే, అంటే దగ్గర ఉన్న షాపులలో తీసుకొని తొందరగా వెళ్ళిపోతారు అనమాట. కానీ ఈరోజు మా అదృష్టం బాగుండి వాననైతే పడలేదు. అమ్మినంత కాడికైతే మంచిగా అమ్మినాము, మా గిరాకు వచ్చినంత కాడికైతే మంచిగా అమ్మినాము. వాననైతే పడుతుంది అనుకున్నాం మేము, ఫుల్ వాన మొగులైంది కానీ వర్షం అయితే పడలేదు. ఇంకా ఫైనల్గా ఏం చేసినామంటే మాల్ అయితే మిగిలింది, బాగానే మిగిలింది. ఆల్మోస్ట్ దగ్గర ఒక 40% అయితే అమ్మినాం మనం, 60% మిగిలింది మాల్ మొత్తము. టైం అయితే మనకి 8:40 నుంచి అయితే మేము ఎత్తడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా 8:30 లోపు గిరాక్ మొత్తం ఖతం అయితే అయిపోయింది. పబ్లిక్ అయితే ఎవరు రావడం అయితే ఆపేసారు. ఇంకా మేము 8:40 నుంచి ఎత్తడం స్టార్ట్ చేసినాము. ఇంకా మాల్ మొత్తం ఎత్తి బండిలు వేసుకొని ఇంటికి పోయి చేసేలోపు అయితే మొత్తం 9:30 అయితే అయింది. ఇంకా నేను ఈ వీడియో 9:30 నుంచి రికార్డ్ చేస్తున్నా. నేను ఈ వీడియో అప్లోడ్ చేసి మీరు చూసేట్లోపు దగ్గర 11-11:30 అవుతుండొచ్చు. ఫైనల్గా ఏంటంటే మేము అంతా తినేసి ఇప్పుడే మేము ప్రజెంట్ డబ్బులు అయితే లెక్క పెట్టినాము. తినేసి ఇంకా డబ్బులు లెక్క పెట్టినాం. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 10 అవుతుంది. మనం అమ్మింది ఎంత అంటే మన మాలేమో 22,500 కదా, మనం అమ్మిందేమో 10,500 అనమాట. ఇంకా 12,000 రావాలి మనకు. అంటే యాక్చువల్గా 10,400 అమ్మినాం, ఇంకా రౌండ్ ఫిగర్ 10,000 వేసుకోండి. మనకి ఇంకా 12,000 రావాలి. మన మాలు ఆల్మోస్ట్ 60% ఉంది, వస్తాయి నాకు తెలిసి. దాంట్లో 12,000 వచ్చి మనకి ఇంకా లాభం కూడా రావాలి, 2 రోజులు లాభం రావాలి. మాల్ అయితే 60% ఉంది మన దగ్గర, ఇంకా బాగానే ఉంది స్టాకు. చూద్దాం రేపు ఎంత అమ్ముతామో చూద్దాం. సో వీడియో ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ అయితే చూడట్లేరు, అలా స్కిప్ కొట్టేస్తున్నారు. మీకు కనుక కుదిరితే మన వీడియోస్ మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మా ఛానల్కి వాచ్ టైం అయినా పెరుగుతుంది కనీసం. సో అది మరి ఉంటా, మరి బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.